హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ భవాని ఐడియాస్. ఈరోజైతే మీకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని ఉన్న మొక్కలు అవన్నీ చూపిస్తాను. గార్డెన్ ఎట్లుంది ఏంటి అనేసి మీరు ప్రతి ఒక్కరు చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది వీళ్ళ ఇల్లు కానీ గార్డెన్ కానీ. కొన్ని చెట్ల పేర్లు అయితే నాకు తెలుసు, మిగతా చెట్ల పేర్లు అయితే అంతగా నాకు తెలియదు. ఇదైతే అరటి చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది కదా అరటి చెట్టు. అలాగే కొన్ని సంపెంగ చెట్లు, మల్లెపూల చెట్లు, కాగడాల చెట్లు ఉన్నాయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మల్లె చెట్టు కొన్ని పూలు అయితే పూసాయి కొన్ని ఇంటికి. అలాగే నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. నిమ్మకాయ చెట్టుకి అయితే చాలా ఎక్కువనే నిమ్మకాయలు పూసాయి. ఇంతకుముందు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద నిమ్మకాయల చెట్టు అయితే ఉండే, దానికైతే బాగా నిమ్మకాయలు బాగా వస్తుండే. అలాగే టెంకాయ చెట్టు, రేగి పండ్ల చెట్లు చాలా చాలా ఉండే. కాకపోతే ఇప్పుడు లేవు, కొన్నే ఉన్నాయి. ఈ కొన్ని కూడా మనం తక్కువ అనుకోకూడదు, చాలా ఎక్కువే ఇవి కూడా. ఇన్ని చెట్లు ఎవరు పెంచరు. అలాగే మామిడి చెట్టు కూడా ఉందండి. మామిడి చెట్టుకి అయితే పూత పూస్తుంది. చిన్న మామిడి పిందె అయితే వచ్చింది. ఇవేమో తులసి చెట్లు కొన్ని. అలాగే బచ్చలాకు చెట్లు కూడా వేసారు. ఆకుకూర అయితే బచ్చలాకు, ఇది బచ్చలాకు అండి. బాగుంది, ఫ్రెష్గా ఇంట్లోనే పెంచుకొని మంచిగా పప్పు చేసుకోవచ్చు కదా. ఇదిగోండి, ఇదైతే నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయలు కొన్ని పర్లేదు బాగానే వచ్చాయి నిమ్మకాయలు. కొన్ని అయితే తెంపాము మేము, కొన్ని అయితే ఇంకా అట్లా ఉంచినాము, ఏమన్నా కొంచెం పండు అవుతాయి కదా. ఇవైతే బంతిపూల చెట్లు అండి. ఇవి చిన్న చిన్న కొన్ని మొలకలు వస్తున్నాయి బంతిపూల చెట్లు ఇవి. ఇవేమో కొంచెం పెద్ద బంతిపూల చెట్లు, పూలు పూసాయి కొన్నింటికి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏమో ఎక్కువ పూజలు జరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ దేవుడికే ఉపయోగపడతాయండి ఈ పూలన్నీ. వాళ్ళు పెట్టుకోవడం చాలా తక్కువ. ఇదైతే టేబుల్ రోజా అంటారు కదా, అది కలబంద. మళ్ళీ ఇక్కడ కూడా బచ్చలాకు చెట్టు అండి, తెల్ల బచ్చలాకు ఇది. తర్వాత నేతి బీరకాయ చెట్లు అనేసి ఇవన్నీ ఉన్నాయి. ఇంకా రకరకాల గులాబీ పూలు 2 టైప్స్ ఉన్నాయి ఇటు సైడు. అలాగే ఒంటి రెక్క మందారము ఉన్నాయి కొన్ని. అట్లనే ఏంటి అంటే కొంచెం యువతల సైడ్ పోతూ ఉంటే పుదీనా, అలాగే కనకాంబరం చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు అయితే చాలా చాలా ఉండే కనకాంబరం చెట్లు, ఇప్పుడైతే చాలా కొట్టేశారు ఎక్కువ. దగ్గు చెట్టు కూడా ఉందండి, మేమైతే దీన్ని దగ్గు చెట్టు అనేసి అంటాము. చూడండి ఎంత బాగున్నాయి కదా చెట్లన్నీ, చాలా చాలా ఉన్నాయి. కొంతమంది అయితే ఇవి చెట్లు హెయిర్కి కూడా యూస్ చేస్తుంటారు కదా. మందారం పువ్వు, కలబంద యూస్ చేసేసి ఆయిల్లో మరిగించి పెట్టుకుంటారు కదా, చాలా హెయిర్కి అయితే చాలా మంచిది. మీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే ఇలా చెట్లు ఇలా ఉంటే పెంచుకోవడం చాలా ఇష్టం. ఒక్కొక్క నేల తీరుని బట్టి పెరుగుతుంటాయి కదా, కొన్ని చోట్ల పెరగవు, కొన్ని చోట్ల పెరుగుతాయి. మా ఊర్లో మాకు అవైలబిలిటీ ఉండింటే బాగా పెంచుకునేదాన్ని. ఏం చేస్తాం, మా ఊర్లో పెరగదు. ఇవైతే మిరపకాయ చెట్లు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్.